హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను టెండా వైర్లెస్ N300 రౌటర్ ని అన్బాక్స్ చేస్తున్నాను. దీని మోడల్ పేరు వచ్చేసి N301 అండ్ ఇది 300 Mbps సపోర్ట్ చేస్తుంది. నా దగ్గర ఆల్రెడీ 750 Mbps సపోర్ట్ చేసే రౌటర్ కూడా ఉంది. దానికి 3 యాంటీనాస్ ఉంటాయి. ఫ్రెండ్స్, నేను యూజ్ చేస్తున్న రౌటర్ వచ్చేసి D-Link DIR 819 మోడల్ రౌటర్ యూజ్ చేస్తున్నాను. దీనికి మనకు 3 యాంటీనాస్ ఉంటాయి అండ్ ఇది అప్ టు 750 Mbps స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నా దగ్గర జియో గేట్వే రౌటర్ కూడా ఉంది. నేను చెప్పాను కదా, ఇది రిటర్న్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకు కరెంటు పోయి వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ కావడానికి 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. కాబట్టి నేను జియో గేట్వేని రిటర్న్ చేస్తున్నాను. మనకు 1500 రూపీస్ రిటర్న్ చేస్తే వస్తాయి. 2500 రూపీస్ డిపాజిట్ చేసుకుంటారు వాళ్ళు. 1000 రూపీస్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటుంది. నేను రిటర్న్ చేస్తే నాకు 1500 రూపీస్ ఇచ్చేస్తారు. మళ్ళీ దీంతో పాటు నాకు ఇది కూడా ఇచ్చారు అండ్ ఒక సెటప్ బాక్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఈ రెండు కలిపి నేను రిటర్న్ చేస్తాను. అండ్ ఇది నేను ప్రెజెంట్లీ యూజ్ చేస్తున్న రౌటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ వీడియోలో నేను చేతి పెట్టాను చూడండి. దీన్నే మనం రెజోనేట్ రౌటర్ యూపీఎస్ అంటాము. ఇది 12 volts less than 2 ampere సపోర్ట్ చేస్తుంది. ఇందులో కిందున్న మోడల్ వచ్చేసి 5 volt less than 2 ampere ఉంటుంది. పైన ఉన్న బాక్స్ వచ్చేసి 12 volt less than 2 ampere ఉంటుంది. ఇది 2 యాంటీనాస్ ఉంటాయి. నేను ఇది ఎందుకు తీసుకున్నాను అనేది మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను. మెయిన్ రీజన్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ జియో గేట్వే రౌటర్ కూడా ఉంది. నేను అది రిటర్న్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే అది మనకు పవర్ కట్ అయ్యి మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత మినిమం ఒక 20 మినిట్స్ తీసుకుంటుంది ఆన్ కావడానికి. అండ్ నేను యాక్ట్ ఇంటర్నెట్ కూడా యూజ్ చేస్తున్నాను. నా దగ్గర 2 ఇంటర్నెట్స్ ఉన్నాయి ఇంట్లో. జియో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాను, యాక్ట్ బ్రాడ్బ్యాండ్ కూడా యూజ్ చేస్తున్నాను. అయితే నేను రీసెంట్లీ జియో ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఓన్లీ యాక్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. నా దగ్గర ఏదైతే ఇప్పుడు రౌటర్ ఉందో అది 12 volts రౌటర్ అంటారు. అది D-Link 750 Mbps రౌటర్. అది దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీకు అరౌండ్ 1300 రూపీస్ అలా ఉంటుంది. అది ఆఫర్లో కొన్నాను. అది ఎంఆర్పి మీకు 3000 ఉంటుంది. ఇది వచ్చేసి నేను 800 రూపీస్కి కొన్నాను ఆఫర్లో. దీని ప్రైస్ కూడా మీకు అరౌండ్ 1400-1500 రూపీస్ ఉంటుంది. 3 years వ్యారంటీ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ QR కోడ్, మీకు కస్టమర్ కేర్ నెంబర్ అన్ని కూడా ఇస్తున్నారు. ఇది ఇప్పుడు మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాము. వైర్లెస్ వ్యాన్, ఈజీ సెటప్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, 5 dBi ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది మనకు. నా దగ్గర ఒక రౌటర్ యూపీఎస్ ఉంది. దాని పేరు వచ్చేసి రెజోనేట్ రౌటర్ యూపీఎస్ అంటారు. అది కరెంట్ పోయిన తర్వాత కూడా మనకు బ్యాకప్ వస్తుంది అన్నట్టు. అయితే అది 5 volts రౌటర్ యూపీఎస్ ఉంది నా దగ్గర. అది వాడదాం అనుకుంటున్నా ఎప్పటి నుంచో. కానీ నా దగ్గర ఏదైతే నేను రౌటర్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్నానో అది D-Link 750 Mbps రౌటర్. అది 12 volt రౌటర్. నా దగ్గర ఉన్న రెజోనేట్ ఏదైతే పవర్ సప్లై ఉందో యూపీఎస్ అది 5 volt ఉన్నదన్నట్టు. కాబట్టి నా ఉన్న రౌటర్కి అది వర్క్ కాదు. కాబట్టి నేను కొత్త రౌటర్ కొన్నాను. ఇది 5 volt రౌటర్ కాబట్టి నా దగ్గర ఉన్న రెజోనేట్ రౌటర్ యూపీఎస్ అనేది దీనికి మనం యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని వినండి. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టెండా కంపెనీ పేరు. అండ్ వీళ్ళ వైర్లెస్ రేంజ్ ఎక్స్టెండర్స్ కూడా ఉంటాయి. ఇది రౌటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు వైఫై రేంజ్ ఎక్స్టెండర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ వైర్లెస్ రేంజ్ ఎక్స్టెండర్స్ ఉన్నాయి. దాన్ని మనము రిపీటర్స్ అంటాము. అవి కూడా నా దగ్గర ఇంట్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను నెట్ గియర్ వైర్లెస్ రేంజ్ ఎక్స్టెండర్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం రిపీటర్ అని కూడా అంటాము. ఇది నేను మిడిల్ రూమ్లో పెట్టాను. దీనివల్ల నాకు కంప్లీట్ ఇల్లు మొత్తం నాకు కరెక్ట్ సిగ్నల్ వస్తుంది. మీకు ఈ వీడియోలో చూపిస్తాను, పాసిబిలిటీ ఉంటే అన్నీ కూడా. నేను యూజ్ చేస్తున్న రౌటర్ కూడా చూపిస్తాను మీకు. D-Link రౌటర్. అది మోడల్ పేరు అయితే గుర్తులేదు. 750 Mbps వరకు సపోర్ట్ చేస్తుంది. అది డ్యూయల్ బ్యాండ్ రౌటర్ నేను వాడుతున్నది. 2.4 GHz సపోర్ట్ చేస్తుంది, 5 GHz సపోర్ట్ చేస్తుంది. కానీ ఎట్ ప్రజెంట్ ఇది నేను వీడియోలో అన్బాక్స్ చేస్తున్న రౌటర్ ఓన్లీ 2.4 GHz సపోర్ట్ చేస్తుంది, 5 GHz సపోర్ట్ చేయదు. ఇది ఓపెన్ చేద్దాము. ఎలా సీల్ లాంటిది ఇచ్చారా లేకపోతే ఇక్కడ ఇచ్చారు చూడండి ఓపెన్ చేయడానికి. బాక్స్ పైన ఎంఆర్పి ఎంత ఇచ్చారో ఒకసారి చూద్దాము. ఎంఆర్పి బాక్స్ పైన 2000 రూపీస్ ఇచ్చారు.
కానీ నేను ఇది జస్ట్ 800 రూపీస్కి అమెజాన్ ప్రైమ్ డే సేల్లో కొన్నాను. నేను ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశాను, టాప్ డీల్స్ గ్రూప్ అని ఉంటుంది. మీకు కూడా మంచి మంచి బెస్ట్ ఆఫర్స్ కావాలంటే ఆ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. అందులో నా నంబర్ కూడా ఉంటుంది, మీకు అడ్మిన్ అని ఉంటుంది. మీరు ఏదైనా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మీరు కొనాలనుకుంటే నేను సజెషన్స్ ఇస్తాను. మన ఛానల్లో అన్ని కైండ్స్ ఆఫ్ వీడియోస్ పెట్టాము. మనము ఏసీలు, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, గీజర్ అన్నీ పెట్టాము. మొబైల్స్ తక్కువ ఉంటాయి మన దాంట్లో. ఇది యూజర్ మాన్యువల్, అంటే మీకు వైఫై ఇట్లా సెట్ చేసుకోవాలి, దీన్ని మొత్తం ఐపీ అడ్రస్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇది టెండా వైర్లెస్ రౌటర్. ఇది మనకు మోడెమ్ కాదు, రౌటరే. అండ్ ఇక్కడ మనకు రీసెట్ కోసం ఒక బటన్ ఇచ్చారు. ఇక్కడ టెండా అని ఇచ్చారు యాంటీనాస్ పైన. నేను చెప్పాను కదా మెయిన్ ఇది తీసుకోవడానికి రీజన్ వచ్చేసి దీనికి 5 వోల్ట్ అడాప్టర్ ఉంటుంది అన్నట్టు. అడాప్టర్ వోల్టేజ్ చూద్దాం ఫస్ట్. అవుట్పుట్ 9 వోల్ట్ ఉంది. యాక్చువల్లీ ఇది రిటర్న్ చేస్తున్నాను ఇప్పుడు నేను. అవుట్పుట్ వచ్చేసి చూడండి 9 వోల్ట్ 600 mA ఉంది. కానీ వాళ్ళు డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారంటే 5 వోల్ట్ అని ఇచ్చారు. నాకు ఇది వర్కౌట్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు అవుట్పుట్ చూడండి 9 వోల్ట్ ఉంది. నేను యాజ్ ఇట్ ఈస్ దీన్ని రిటర్న్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇది అవసరమే లేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను, నాకు 5 వోల్ట్ అవుట్పుటే కావాలి, ఎందుకంటే నా దగ్గర రెజోనెట్ రౌటర్ యూపీఎస్ ఉంది. కానీ ఇది వచ్చేసి అవుట్పుట్ 9 వోల్ట్ ఉంది. డిస్క్రిప్షన్లో వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు ఇది అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే నా దగ్గర ఇంతకన్నా మంచి రౌటరే ఉన్నది. అండ్ చూడ్డానికి ఎలా ఉందో చూడండి రౌటర్. దీనికి ఒకటి ఐపీ అడ్రస్ మనం దీన్ని వైఫై పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. దీన్ని రిపీటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఇది అవసరం ఉంటుందో వాళ్ళకి మంచి ప్రోడక్ట్ ఇది. రౌటర్ లేని వాళ్ళకి మంచి ప్రోడక్ట్ ఇది. కానీ నా దగ్గర ఆల్రెడీ రౌటర్ ఉంది కాబట్టి నేను వేరే పర్పస్ తీసుకున్నాను. నాకైతే ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.